వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారం గ్రామ పంచాయతీలో మేడ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కామ్రేడ్ ఎదలపల్లి సత్యం, కామ్రేడ్ పొడుగు నరసింహారావు, కామ్రేడ్ మోకాళ్ల కృష్ణ, కామ్రేడ్ నవ్వు నావత్ తులసియ మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా భారత విప్లవోద్యమ చరిత్రలో సామాజిక న్యాయం, భారత ఆధారిత ప్రజాస్వామ్యం ఆ వ్యవస్థకు పునాది వేసింది. విప్లవోద్యమ చరిత్రలో కార్మికుల హక్కులు, సమానత్వ హక్కు, వివక్షత లేకుండా సమాన అవకాశాలు, జీవన హక్కు, గౌరవప్రదమైన జీవితం, సురక్షిత పని వాతావరణం, బలవంతపు శ్రమ దోపిడీ నిషేధం, అసంఘటిత కార్మికుల హక్కులు. మేడే అంటే కేవలం కార్మికుల పండగే కాదు, ఇది కష్టజీవుల గౌరవానికి, రైతుల కష్టానికి, మహిళల సమాన హక్కులకు ప్రతీక. కార్మికుడి చెమట దేశానికి శక్తి, రైతు కష్టం అన్నదాతకు గౌరవం, మహిళా శక్తి సమాజానికి ప్రగతి. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దృష్టిలో కార్మికులు, కర్షకులు, మహిళలు సమాజానికి మూల స్తంభాలు అని, రాజ్యాంగం ద్వారా వారికి సమాన హక్కులు, గౌరవం, రక్షణ కల్పించబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు, అమాలి వర్కర్స్ యూనియన్, పిఓడబ్ల్యూ మహిళా సంఘాలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన మరిగూడెం పిఓడబ్ల్యూ నాయకురాలు మన కోటక్కని జెండా ఆవిష్కరించాల్సిందిగా కోరుతాం. చికాగో అమరవీరులకు జోహార్లు, చికాగో అమరవీరులకు జోహార్లు. అమరవీరుల ఆశయాలను ఏకంగండి ప్రపంచ కార్మికులారా, ఏకంగండి ప్రపంచ కార్మికులారా, ఏకంగండి. ప్రపంచ కార్మికులారా, ఏకంగండి ప్రపంచ కార్మికులారా, ఏకంగండి. చికాగో అమరవీరులకు జోహార్లు, చికాగో అమరవీరులకు జోహార్లు. ఈరోజు ముఖ్యంగా 141 మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మాణిక్యారం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 6 సెంటర్లలో ఈరోజు మేడే జెండాల ఆవిష్కరణ చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలో జరగబోతున్నటువంటి మేడే జెండాని ఇవాళ ఈ యొక్క కార్మికుల యొక్క రక్త తర్పణతో ధరిసినటువంటి ఈ జెండాని ముందుకు తీసుకుపోవడం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఐఎఫ్టియు, అదే కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ప్రజా సంఘాలు, ఆ విధంగా ఈ యొక్క సంఘాలన్నీ కూడా ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు మాణిక్యారం పంచాయతీ పరిధిలో 6 సెంటర్లలో జెండాలు ఎగరవేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు 18 గంటల పనిదినాన్ని 8 గంటలకు పోరాడి సాధించుకున్న యొక్క కార్మికుల అంశమే ఈ యొక్క వాళ్ళ ఉద్యోగంలో, వేతనంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలని వ్యతిరేకిస్తూ, అరికడుతూ ఇవాళ 8 గంటల యొక్క సాధించుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం, లేదా 18 గంటలని 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం కోసం దాదాపుగా చికాగో నగరంలో ఏదైతే కార్మికుల మీద జరిగినటువంటి దాడి, ఆ దాడిలో చనిపోయినటువంటి కామ్రేడ్స్ రక్తంలో తడిసినటువంటి ఎర్ర జెండాని ఆ రక్తంలో తడిపి ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచంలో మొత్తం కూడా మేడేని ఈ రక్త తర్పణతో తడిచినటువంటి జెండాని ప్రపంచ కార్మికుల యొక్క సమస్యని పరిష్కార దిశగా ముందుకు తీసుకుపోండి అని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి కార్మిక లోకానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. మన ఎల్లాపురం నుండి, దేశతండ నుండి మాణిక్యారం రావడం జరిగింది. ఈరోజు మేడే కార్యక్రమాన్ని గ్రామాన మన పార్టీ ఆధ్వర్యంలో ఈ మేడే కార్యక్రమాలని అన్ని గ్రామాలలో జరుపుకునేటటువంటిది. ఈరోజు మేడే కార్యక్రమాన్ని పిలవంగానే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ మేడే కార్యక్రమం ఏంటంటే మనకు 18 గంటల నుంచి 8 గంటలకి పని దినాలని కుదించుకోవడం అనేటటువంటిది ఈ ఎర్ర జెండాకు ఉన్నటువంటి పవరు. ఈ పవర్ని ఈరోజు మన గ్రామంలో జరుపుకుంటూ, అట్లే ఈ యొక్క జెండాని మన మాజీ ఎంపీపీ అయినటువంటి మన ఎదలపల్లి సత్యవాణిని
జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతాను. వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. చికాగో అమర వీరులకు జోహార్లు. చికాగో అమర వీరులకు జోహార్లు. ఏకంగండి ప్రపంచ కార్మికులారా, ఏకంకండి ఏకంగండి ప్రపంచ కార్మికులారా, ఏకంకండి అమర వీరులకు జోహార్లు. అమర వీరులకు జోహార్లు. అమర వీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అమర వీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం.